హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. రజనీకాంత్ చంద్రముఖి 2005లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే అసలు చంద్రముఖి కథ ఎలా పుట్టింది, రజనీకాంత్ ఈ చిత్రంలో నటించడానికి ఎలా అంగీకరించారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఒరిజినల్ కాదు. ఈ సినిమా మొదటగా మలయాళంలో తెరకెక్కింది. మలయాళంలో టైటిల్ మణి చిత్రతాగ. ఫాజిల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు పి వాసు చేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన సమయంలో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ను కలిసి ఈ స్టోరీ గురించి చెప్పారట. కథలో కొన్ని మార్పుల తర్వాత ఆప్తమిత్రగా ఈ మూవీ కన్నడలో తెరకెక్కింది. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి రజనీకాంత్తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు డైరెక్టర్ పి వాసు. ఆయన కొత్త స్టోరీ లైన్ అనుకుంటుండగా ఆప్తమిత్రను రీమేక్ చేద్దామన్నారట రజనీకాంత్. అయితే రజనీకాంత్ ఇమేజ్కు అనుగుణంగా కథలో చాలా మార్పులు చేశారు దర్శకుడు. మలయాళంలో అసలు రాజు పాత్రనే లేదు. వడివేలు, సోను సూద్ వంటి క్యారెక్టర్లన్నీ కన్నడలోనే ఉంటాయి. ఇక రాజు అలాగే మేనరిజం లకలకలక పదాన్ని స్వయంగా రజనీ సూచించారట. ఏం పెట్టాలా అని దర్శకుడు ఆలోచిస్తుండగా హిమాలయాలకు వెళ్లిన సమయంలో ఓ సాధువు నోటి వెంట విన్న ఈ పదం గురించి చెప్పారట రజనీకాంత్. ఈ మేనరిజం సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్మారట దర్శకుడు పి వాసు. అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లన్నీ లకలకలక శబ్దంతో హోరెత్తిపోయాయి. అదేవిధంగా వారాయంటూ సాగే తమిళ పాట ఏ రేంజ్లో ఆకట్టుకుందో మనకు తెలుసు. ఇక తమిళ సాంగ్ అర్థం తెలియకపోయినా తెలుగులో సూపర్ హిట్ అయింది. అలాగే తమిళ్లో తెలుగు వెర్షన్ సాంగ్ కూడా ఉంటుంది. దర్శకుడు కావాలనే ఇలా మార్చి పెట్టారట. అక్కడ కూడా తెలుగు పాట సూపర్ హిట్ కొట్టింది. ఇక చంద్రముఖిలో రజనీ సరసన మొదట స్నేహను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమెకు కుదరలేదు. ఇక ఆ తర్వాత సిమ్రన్ ను తీసుకోవాలని కూడా భావించారట. 3 రోజులు షూటింగ్ కి సైతం హాజరై ఆ తర్వాత తప్పుకుంది సిమ్రన్. అనంతరం రీమాసేన్, సదా పేర్లు పరిశీలించి ఫైనల్ గా నయనతారను ఓకే చేశారు. చంద్రముఖి తెచ్చిన స్టార్డంతో నయనతార ఇప్పటికీ స్టార్ గా కొనసాగుతున్నారు.